నిశ్చితార్థం పెళ్లి అని ఏ ముహూర్తాన్ని అన్నారో కానీ ప్రతి విషయంలోనూ ఏదో ఒక ఆటంకం. ఏవో మాటలు పడుతూనే ఉన్నాను. తెల్లారితే నిశ్చితార్థం అంటే ఇక్కడ ఇరుక్కుపోయి వెళ్తానో లేదో కూడా తెలియడం లేదు. అసలు అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? బాధపడద్దు టైలర్. పొద్దున్నే ఎవరో ఒకరు వస్తారులే. మనం ఇక్కడి నుంచి తొందరగానే వెళ్ళిపోతాం. నేను నేను నిన్ను టైంకి నిశ్చితార్థంకి తీసుకెళ్తాను. సరేనా? సరే. ఎండు పుల్లలన్నీ ఏరి ఒక చోట వేద్దాం పదండి. ఎందుకు టైలర్ అవన్నీ ఏరుతున్నావు? ఏరండి చెప్తాను. అరే ఏరండి చెప్తాను. టైలర్ ఇవ్వు. అయ్యో.
మ్యాచ్ బాక్స్ ఇవ్వండి. ఆ, ఆ. క్యాంప్ ఫైర్, దీనికోసం ఎండు పొలం ఏరమన్నావు. నాకు అసలు ఐడియా రానేలేదు. చాలా బాగుంది. ఈ మంట చూసి దగ్గరలో ఎవరైనా ఉంటే వస్తారు. వాళ్ళ సాయంతో మనం బయటికి వెళ్ళిపోవచ్చు. సార్ సార్ ఒకసారి రండి, అటు చూడండి. చలిమంట వేసింది. మనం వెతుకుతున్న వాళ్ళేమో సార్. ఎస్, పదండి. తొందరగా ఎవరైనా వస్తే బాగుంది టైలర్. ఆకలేస్తుంది. నేను ఆకలికి తట్టుకోలేను టైలర్. అమ్మ ఎప్పుడు టైంకి అన్నం పెట్టేస్తుంది. మీరు ఇక్కడే కూర్చోండి, నేను తినడానికి ఏమైనా తీసుకొస్తాను. ఏ టైలర్, ఏం తీసుకొస్తావు? దగ్గరలో హోటల్ ఏమైనా ఉందా? హోటల్ ఈ అడవిలో. మీరు నేను కలిసి కొత్తగా పెడదాం. ఒక 5 నిమిషాలు కూర్చోండి, ఏదో ఒకటి తీసుకొస్తాను. అమ్మో, నేను వస్తాను. నాకు చాలా భయం. అయ్యో, ఏంటి మరి మీరు చిన్నపిల్లల్లా? ఆకలిస్తుందన్నారు కదా, కదలకుండా కుదురుగా కూర్చోండి. 5 నిమిషాలు వచ్చేస్తాను. తొందరగా రా టైలర్. సరే. ఇక్కడ హోటల్ ఏమీ లేదు. మరి ఎక్కడ తీసుకొస్తానని వెళ్ళింది టైలర్? మంట వెలుగుతుంది, మనుషులు ఎవరు కనిపించడం లేదేంటి సార్? మంట ఇప్పుడే పెట్టినట్టున్నారు. ఈ చుట్టుపక్కల ఎక్కడ ఉంటారు? పదండి వెతుకుదాం. అలాగే సార్. మంట చూస్తే ఇప్పుడే వెలిగినట్టుంది. చుట్టూ చూస్తే ఎవరు లేరండి అయ్యా. ఈ చుట్టుపక్కల కోయవాళ్ళు ఉంటారు సార్. వాళ్ళు ఏమైనా వచ్చి మంట వెలిగించుంటారు సార్. అయితే మరి మనం వెతుకుతున్న వాళ్ళు ఇక్కడ లేనట్టేనా? మరి వీళ్ళు ఏమైనట్టు? ఇక్కడి నుంచి ముందుకెళ్లే ఛాన్స్ అయితే లేదు సార్. నాకు తెలిసి వెనక్కి వెళ్ళి ఉంటారు. మనం కూడా వెళ్ళిపోయి వాళ్ళ సెల్ ఫోన్ సిగ్నల్ ట్రేస్ అయ్యే వరకు వెయిట్ చేయడం మంచిది. సరే పదండి, ఎలాగైనా వాళ్ళని పట్టుకోవాలి. అలాగే సార్. పదండి. ఎక్కడికి వెళ్ళిపోయారేనా?
ఏవండి? ఏమైంది? మెల్లగా. మళ్ళీ వాళ్ళు వచ్చినట్టున్నారు. రౌడీలా? మీరు చూసారా? లేకపోతే వేరే ఎవరైనా వచ్చారేమో. చూడలేదు, వాళ్ళు మాట్లాడుకుంటుంటే విన్నా. మనల్ని ఎలాగైనా పట్టుకోవాలంటున్నారు. కోయి వాళ్ళు ఎవరైనా అయితే అలా ఎందుకంటారు? కోయవాళ్ళు కారు సరే, కానీ మీ వాళ్ళు గాని మా వాళ్ళు గాని పంపించిన మనుషులు అయి ఉండొచ్చు కదా. మీరు చూసుంటే బాగుండేది. ఎటు వెళ్ళారో చెప్పండి. టైలర్ వద్దు. నిజంగా మా వాళ్ళు మీ వాళ్ళు పంపించిన వాళ్ళైతే మళ్ళీ వస్తారులే. కానీ వాళ్ళు రౌడీలు అయితే దొరికిపోతాం టైలర్. నిన్నేమైనా చేస్తారు. వద్దు వద్దు వద్దు. సరే, ఆకలిస్తుంది అన్నారుగా, ఈ పళ్ళు తినండి. చాలా చాలా బాగున్నాయి. చాలా బాగున్నాయి. నువ్వు కూడా తిను టైలర్. అయ్యో, మా అమ్మ కూడా అచ్చం నీలాగే తల మీద ఇలాగే అంటుంది తెలుసా. నేను దానిలా రాకపోయుంటే ఇంత రాత్రైనా ఎక్కడ తిరుగుతుందో అన్న అనుమానంతో, ఎక్కడ నిశ్చితార్థం పెళ్లి వద్దంటారో అన్న భయంతో దానిలాగే వచ్చాను. ధరణి వచ్చేస్తుంది అన్న నమ్మకంతో ఉన్నావు కదా. కొంచెం గెటప్ మార్చగానే ధరణి వచ్చేస్తుందని నమ్మేశావు. ఏమన్నా తెలిసిందా? ఇంకా ఏం తెలియలేదమ్మా. ఇప్పుడు ఎలాగే? సమయానికి మీ నాన్న కూడా ఇంట్లో లేరు. పక్కింటి బాబాయ్ వాళ్ళకి విషయం చెప్పవే, ఏదో ఒకటి చేస్తారు. ఏం చేస్తారమ్మా? ఎవరితోనో లేచిపోయిందని ఊరంతా దండోరా వేస్తారు.
ఈ విషయం శంకరయ్య వాళ్ళకు కూడా తెలిసి నిశ్చితార్థానికి కూడా రావడం మానేస్తారు. నా పాటలేవో నేను పడుతున్నాను కదా, ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు వెళ్ళి పడుకో. ఈడొచ్చిన ఆడపిల్ల ఇంత రాత్రైనా ఇంటికి చేరకపోతే నిద్ర ఎలా పడుతుంది? అంత భయం ఉన్నప్పుడు ఈడొచ్చిన ఆడపిల్లని ఎక్కడికి పడితే అక్కడికి పంపించకూడదు అన్న బుద్ధి కూడా ఉండాలమ్మా. అది ఎవరితోనో తిరుగుతోంది, జాగ్రత్తగా ఉండాలి అని చెప్పాను కదా. ఆయన వినిపించుకోకుండా తెల్లారితే నిశ్చితార్థం పెట్టుకొని మినిస్టర్ కార్ పంపించింది కదా, నా కూతురు గొప్పదైపోయింది అని పంపించేశావు. ఇప్పుడేమైందో చూడు. పరువు మర్యాద అన్ని గాలి కొదిలేసి సిగ్గు లేకుండా ఎవరితోనో లేచిపోయింది. అయినా దానికేదో అయిపోతుందని ఎందుకమ్మా భయపడుతున్నావు? అదేమైనా తప్పిపోయిందా, లేక ఎవడైనా ఎత్తుకుపోయాడా? ఒళ్ళు కొవ్వెక్కి వాడితో వెళ్ళిపోయింది. అదక్కడ బాగానే ఉంటుంది, మనమే పరువు పోతుందన్న భయంతో ఏం చేయాలో తెలియక జుట్టు పిక్కాల్సి వస్తుంది. నువ్వు దాన్ని ఎన్ని మాటలన్నా నా చెవిన పడవే. నువ్వు చూసినట్టు నేను దాన్ని చూడలేను. నువ్వు ఆలోచించినంత దారుణంగా నేను ఆలోచించలేను. నిన్ను కన్నా ఒక్క క్షణం తర్వాత దాన్ని కన్నా, నీకన్నా కూడా దాని గురించే బాగా తెలిసే. అది ఏం ఆలోచిస్తే ఏ పని చేస్తుందో, చేసే ప్రతి పని వెనుక ఉన్న ఆలోచన ఏంటో మొత్తం చెప్పేయగలను. అది కుటుంబం కోసం ఎంత కష్టపడిందో, ఎన్ని త్యాగాలు చేసిందో ప్రత్యక్షంగా చూసిన దాన్నే. ఈ రోజు అదేదో పనికి మాలిన పని చేసిందంటే ఎలా నమ్మేస్తాననుకున్నావు? అదే వచ్చి అమ్మా నేను తప్పు చేశానని చెప్పినా నేను నమ్మనే. ఇంతవరకు ఇంటికి రాలేదు, ఒక్క మాటైనా మనకు చెప్పలేకపోయింది అంటే ఖచ్చితంగా ఏదో ఇబ్బందిలో ఉంది. ఆ ఇబ్బందులు కూడా దానికోసమో దానివల్ల వచ్చినవి కావు, నీకోసమో మీ నాన్న కోసమో పడినవే. అంటే ఏంటమ్మా నీ ఉద్దేశం? నేను నువ్వేమన్నా అనుకో, నేను చెప్పేది మాత్రం ఇదే. నా కూతురు ఎక్కడ ఏ ఇబ్బంది పడుతోందో, ఏ చిక్కుల్లో పడిందోనన్న బాధే తప్ప దానివల్ల నా కుటుంబం పరువు ఎక్కడ పోతుందోనన్న ఆలోచన కొంచెం కూడా లేదే. అదెక్కడుందో తెలుసుకోవడానికి ఏవో ప్రయత్నాలు చేస్తున్నా అన్నావు చూడు, అది మాత్రం చెయ్యి చాలు. ఎలాగైనా తెల్లారేలోగా అది ఇంటికొచ్చేలా చూడు. ఎక్కడికెళ్ళిందో ఏంటో వచ్చాక తెలుస్తుంది. ఏదైనా మాట్లాడాలంటే అప్పుడు మాట్లాడు, అంతవరకు దాని గురించి నా దగ్గర ఏమీ అనొద్దు. ఎంత జరిగినా దాని మీద అంత కాన్ఫిడెన్స్ ఏంటో అర్థం కావడం లేదు. అయినా నాకు కావాల్సింది కూడా అదేనమ్మా. అది ప్రేమ పెళ్లి గొడవలేమీ లేకుండా ఇంటికి తిరిగి రావాలి. అప్పుడే ఏ ఇబ్బంది లేకుండా శంకరయ్యతో పెళ్లి జరిపించగలుగుతాను. నా కోరిక నెరవేరుతుంది. టైలర్, ఎక్కడికి వెళ్తున్నావు? ఒక్క నిమిషం, ఎప్పుడే వస్తాను, మీరు తింటూ ఉండండి. ఇంకేం అవసరం లేదు టైలర్, ఇవి చాలు. మళ్ళీ ఎక్కడికి? కూర్చోమంటే బుద్ధిగా కూర్చోవాలి, అలా అన్నీ అడగకూడదు. ఏవండి, ఏవండి,
మాట్లాడుతున్నారు మీరు? ఆటలుగా ఉందా? ఒక్క క్షణం కనిపించకపోయేసరికి పిచ్చకపోయినట్టు అయిపోయింది తెలుసా?